మహా అద్భుతంగా కేఎల్ఎన్ పార్క్ ను అభివృద్ధి చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ సనత్ నగర్లోని కంజర్ల లక్ష్మీనారాయణ పార్కులో ఆయన అభివృద్ధి పనులను ప్రారంభించారు. 2,40,00,00,000 రూపాయలతో చేపట్టిన పనులను ప్రారంభించిన మంత్రి పార్కు కలయ తిరిగి అణువణువు పరిశీలించారు. ఈ నేపథ్యంలో పార్కులో వాకర్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్కును పర్యాటకులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కొంతమంది వెళ్తారు కానీ అందరూ కూడా వెళ్ళాలి. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి ఇండోర్ స్టేడియం అక్కడ వచ్చింది. రెండోది దేవాలయాలు ఉన్నాయి. మీకు కనకదుర్గమ్మ టెంపుల్, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్, ఇక్కడ హనుమాన్ టెంపుల్, దేవాలయాలు బ్రహ్మాండంగా అద్భుతంగా అభివృద్ధి చేసినాం. సేమ్ టైం మస్జిద్. ఒకటి గుర్తుపెట్టుకునేది కులం మతాలు. రెండోది ఎవరి దేవుళ్ళని. మనం హిందువులం, మనందరం భగవంతుని, మనకు రకరకాల దేవుళ్ళు. అదేవిధంగా ముస్లిం సోదరులు, వాళ్ళు మస్జిద్, అల్లా, వాళ్ళు పవిత్రంగా ప్రార్థన చేసుకునేటువంటి క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు చర్చ్. బట్ ఈ మధ్యలో మీరు చూస్తున్నారు కదా ఏమేమి జరుగుతుంది సమాజంలో. అసలు మనుషుల మధ్య వైషమ్యాలు జరిగేటువంటి కార్యక్రమాలు సృష్టిస్తూ దానివల్ల ఎవరికి బెనిఫిట్ అవుతుందో మనకు అర్థం కాదు. కానీ నేను మన వరకు మాత్రం నేను అందరికీ చెప్పేది ఒకటే, మనందరం ఒకటే, కలిసిమెలిసి ఉండాలి. ఏదైనా కానీ ఇంతకుముందు ఏంటంటే మీరు 100 సార్లు పోయినా కానీ ఒక 10 లక్షల డెవలప్మెంట్ చేయాలంటేనే 10 సంవత్సరాలు పట్టినటువంటి దాఖలు ఉన్నాయి. బట్ ఈరోజు కొన్ని 100 కోట్ల రూపాయలు కార్యక్రమాలు మీకు జరుగుతున్నాయి. నుంచి ఫతేనగర్ బ్రిడ్జ్ వరకు సిమెంట్ రోడ్